జీఈ ఏరోస్పేస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వీళ్ళిద్దరి మధ్య ఈ ఇంజన్స్ కి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ ప్యాక్ట్ జరిగినట్టుగా సమాచారం. ఇది నిజంగా ఒక మంచి పరిణామమే. మీరు చాలా సార్లు చెప్తున్నారు, నాకు తెలిసి ఈ మధ్య కాలంలో మనము అమెరికాకు సంబంధించి దౌత్యపరమైన విషయాలు వచ్చిన, టారిఫ్స్ గురించి మాట్లాడినా, ఈవెన్ మనము మొన్న అగ్రిమెంట్ గురించి మనం మాట్లాడినా, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడినా, అన్నిట్లలో ఇంజన్ 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 అనే మాటను మీరు పదే పదే మాట్లాడుతున్నారు. సో జీఈ ఏరోస్పేస్ ఇంజన్ ఇచ్చే విషయంలో, వాళ్ళ టెక్నాలజీని మనకి ఇచ్చే విషయంలో జరుగుతున్నటువంటి ఘర్షణ ఇదంతా మనకు తెలుసు. సో ఎట్టకేలకు హెచ్ఏఎల్ కి జీఈ ఏరోస్పేస్ కి మధ్య కుదిరినటువంటి టెక్నికల్ ఒప్పందాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళు ఒప్పుకున్నట్టుగానే మనం భావించాలా? ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మనకు ఫైటర్ జెట్ కి సంబంధించిన ఇంజన్స్ చాలా తక్కువ కంపెనీలు అవి చేయగలుగుతున్నాయి. చాలా తక్కువ దేశాల్లో ఆ టెక్నాలజీ, సుపీరియర్ టెక్నాలజీ ఉంది. దాంట్లో జీఈ ఒకటి, రెండవది రోల్స్ రాయ్స్, మూడవది సఫ్రాన్, నాలుగవది రష్యన్ కంపెనీ ఒకటి ఉంది. సో ఈ 4 మాక్సిమం ఈ టెక్నాలజీ ఉన్నటువంటివి. ఈ రోజు మనం కావేరీని డెవలప్ చేసుకుంటున్నాం, కానీ ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా నడుస్తుంది. ఇంకా 10 సంవత్సరాలు పడుతుందేమో తెలియదు మనకి ఆ స్థాయికి రావడానికి. సరే, కొన్ని మైల్ స్టోన్స్ రీసెంట్ గా అచీవ్ చేయగలిగాం, మనం గత సంవత్సరంలో చాలా అచీవ్ చేయగలిగాం. కానీ అంత హై ఎండ్ టెక్నాలజీ మనం ఇంకోటి మీద డిపెండ్ అవ్వాలి. అమెరికాని విస్మరించి మనం ఈ రోజు రష్యా దగ్గర వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేదు. రష్యాలో అంతటి ఇంజనీరింగ్ టెక్నాలజీ అమెరికాను పోల్చి చూస్తే బహుశా వాళ్ళు వెనకబడు. వాళ్ళు ఇంకా పాత టెక్నాలజీలో వాళ్ళు ఉన్నారు. అమెరికా ఇస్ ద ఫ్యూచర్. అమెరికాలో చాలా అద్భుతాలు వాళ్ళ దగ్గర సృష్టించగలుగుతున్నారు. కాబట్టి అమెరికాతో మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేయలేము అమెరికా. అందుకని మనం తేజస్ కి మనం అమెరికన్ జీఈ ఇంజన్ పెట్టుకున్నాం. జీఈ 404IN అన్నటువంటి ఇంజన్ మనం ఇప్పుడు ఉన్నటువంటి MK1A మనం పెట్టుకుంటున్నాము. అలాగే దాని MK2A వచ్చేసరికి ఫస్ట్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఏమో ఇంకా పాత 404 ఉంటాయి. తర్వాత వచ్చే వాటికి కూడా 414 GE 414 ఇంజన్ మనం ఆర్డర్ ఇస్తున్నాం. దీంట్లో మన కండిషన్స్ ఏంటంటే, కానీ ఇనిషియల్ గా కొన్ని ముందర వచ్చేటువంటి ఇంజిన్స్ అన్ని అమెరికాలో తయారు చేసి పంపిస్తారు. తర్వాత క్రమేపీ ఆ టెక్నాలజీ మనకి ఇస్తారు. వాళ్ళు 100% ఇవ్వరు. వాళ్ళు మెటలర్జీ లాంటివి, దానికి ఎటువంటి అలాయ్స్ వెళ్తాయి అవన్నీ మనకు చెప్పరు. వాళ్ళు కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. కానీ ఏదో జాయింట్ వెంచర్ పెట్టుకొని కొంత టెక్నాలజీ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ ఎంత చేస్తారో, అది ఎలా చేస్తారో, ఎప్పుడు చేస్తారో, దాన్ని ఎవరు ఎవరు టేక్ ఓవర్ చేయాలి, ఇవన్నీ కూడాను చాలా కష్టంతో కూడినటువంటి చర్చలు అవి. ఎందుకంటే వాళ్ళు టెక్నాలజీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ మన దగ్గర శక్తి కూడా ఉంది. మన దగ్గర ఏంటి, ఇన్ని నంబర్స్ ఆర్డర్ చేస్తున్నాం. రమారమి 200 పైచీలకు మనం ఇంజన్స్ ఆర్డర్ చేస్తున్నాం జీఈ దగ్గర నుంచి. అంత పెద్ద ఆర్డర్ ఏ దేశం ఇస్తుంది వాళ్ళకి? ఈవెన్ అమెరికన్ ప్రభుత్వమే అన్ని ఇవ్వట్లేదు వాళ్ళకి. కాబట్టి అది ఒక మనకు కమర్షియల్ లివరేజ్ మనకు కూడా. కాబట్టి వాళ్ళు కొంత ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అందుకని వాళ్ళు మనకు ఇవ్వడానికి ఫైనల్ గా సిద్ధపడ్డారు. కానీ డొనాల్డ్ ట్రంప్ చేసిన పిచ్చి పనులు మనల్ని ఏదో విధంగా ఎరకాటంలో పెట్టేయడం ప్రయత్నంలో డిలే అయినాయి. ఇప్పుడు కూడా ఇంకా డిలే అవుతూనే ఉన్నాయి. కానీ క్రమేమి పుంజుకున్నాయి. ఇప్పుడు 6 ఇంజన్లు వచ్చాయి మన దగ్గర. ఇప్పటి కనీసం అంటే ఒక 15-20 ఇంజన్లు రావాల్సింది. ఈ సంవత్సరం ఒక 20 పైచీలకు ఇస్తామని అంటున్నారు. చూద్దాం ఎంతవరకు వాళ్ళు దాన్ని చేయగలరో మనం చూద్దాం. ఎప్పుడైతే ప్రొడక్షన్ మన దేశంలోనే మనం షిఫ్ట్ చేసుకోగలుగుతామో, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యి మన దేశంలోనే ప్రొడక్షన్ మొదలు పెడుతుందో, అప్పుడు ఈ డిలేస్ మనం పట్టించుకోకర్లేదు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ గతసారో అంతకంటే ముందరో మనం క్షేత్రంలో చెప్పాం కూడా, పెనాల్టీస్ వేయడం మొదలు పెట్టాం. అక్కడి నుంచి వస్తున్నటువంటి డిలేస్ దృష్ట్యా మనం దాని మీద వాళ్ళ మీద పెనాల్టీస్ కూడా వేస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రెషర్ కూడా బిల్డ్ చేసాము. ఫైనల్ గా జీఈ తల దిగొచ్చి దానికి మనం ఇంకో ప్రెషర్ కూడా పెట్టాం. సఫ్రాన్ తోటి మనం ఒక ఒప్పందం పెట్టుకున్నాం. ఫ్రాన్స్ కి సంబంధించిన సఫ్రాన్ తోటి ఏం చెప్పాము, మామూలుగా ఇంజన్ ఆధారంగా ఫ్రేమ్ డిజైన్ అవుతుంది. కానీ సఫ్రాన్కి ఏం చెప్పామంటే, మా దగ్గర ఫ్రేమ్ ఆల్రెడీ డిజైన్ అయిపోయింది, ఈ ఫ్రేమ్ లో ఫిట్ అయ్యేటువంటి ఇంజన్ నువ్వు తయారు చేయని వాడికి చెప్పాం. అందుకని సఫ్రాను హెచ్ఏఎల్ కలిసి అది ఇంకో జాయింట్ వెంచర్. సో అందుకని జీఈ మీద విపరీతమైన ప్రెషర్ ఉంది. జీఈ కనుక ఈ అగ్రిమెంట్ చేయకపోతే కనుక మనం వేరే ప్రత్యామ్నాయాలు చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ మనకు కావేరీ 82-83 కిలో న్యూటన్ థ్రస్ట్ వచ్చేస్తుంది. ఒక సంవత్సరం 2 సంవత్సరాల్లో అది బహుశా రెడీగా ఉంటుంది. సో అది టేక్ ఓవర్ అవ్వచ్చు. అలాగే మనకు సఫ్రాన్ వాళ్ళు కనుక ప్రోటోటైప్ తీసుకొచ్చారంటే 2028-2029లో అవి టేక్ ఓవర్ అవుతాయి. సో జీఈని కంప్లీట్ గా మనం బ్యాన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ బిజినెస్ ని కాపాడుకోవడం అని చెప్పి ఫైనల్ గా వాళ్ళు మెట్లు దిగొచ్చారు, చర్చలు మనతో చేసుకున్నారు. శుభవార్త ఏంటంటే కనుక టెక్నికల్ డిస్కషన్స్ అయిపోయినాయి. హెచ్ఏలోను తర్వాత జీఈ టెక్నికల్ గా ఒప్పేసుకున్నారు. ఇంకా కమర్షియల్ నెగోసియేషన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అది బహుశా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. అది బహుశా ఒక 6 నెలల నుంచి ఒక 8-10 నెలల దాకా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అర్లీ నెక్స్ట్ ఇయర్, మేబీ ఏప్రిల్, మే, జూన్ కంతా
ఒక ఒప్పందానికి వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇంత లోపల డొనాల్డ్ ట్రంప్ ఏదైనా ఆయనకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చి దీన్ని ఆపేసినా మనం చెప్పలేం. కానీ మోదీ గారి గడ్డం తెల్లగా ఉంది, ఎందుకు నల్లగా ఉండాలి అని చెప్పి ఆయనకి కళ వచ్చిందంటే మనం చెప్పలేము. అది డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు ఏది మనం చెప్పేటువంటి పరిస్థితి లేదు. కానీ అట్లీస్ట్ టీమ్స్ మాత్రం జీఈ టీము మన హెచ్ఏఎల్ టీం ఇద్దరు ప్రొఫెషనల్ కూర్చొని దీన్ని టెక్నికల్ అగ్రిమెంట్ అయిపోయింది, ఒప్పేసుకున్నారు. కమర్షియల్ డీల్ మాత్రం కొంచెం సమయం పడుతుంది. దాని తర్వాత చూడాలి మరి పొలిటికల్ చేంజెస్ ఎలా ఉంటాయి. బట్ దిస్ ఇస్ అ గుడ్ న్యూస్. ఎందుకంటే మనకు రాబోయే ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసే సమయానికి అమెరికా నుంచి ప్రతిదీ తెచ్చుకొని బాధపడకుండా మన దేశంలోనే తయారైతే కనుక అమెరికన్ పొలిటికల్ మన మీద ప్రెషర్స్ పెట్టేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. మనకు ఆత్మనిర్భరత పెంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభవార్త. లెట్ us కీప్ ఎ వాచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.